హలో, నేను మిస్ రావు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి అక్కడ వైట్ హౌస్లో ట్రంప్ను కలిసినటువంటి న్యూస్ అందరికీ తెలిసిందే. అయితే కలిసినటువంటి సందర్భంగా జరిగినటువంటి కొన్ని దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హైలైట్ అవుతున్నాయి. కారణం ఏంటంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విదేశాంగ విధానాన్ని చాలా బలోపేతం చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం. అలాగే ఏం చేసినా కానీ అది భారత్కు ఉపయోగపడేలాగా ఫస్ట్ దేశం, ఆ తర్వాత ఏదైనా పార్టీ అయినా వ్యక్తిగతమైన అనేది ఆయన కాన్సెప్ట్. అందుకే నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఉపయోగపడేలాగా వ్యవహరిస్తారు. ఎక్కడ కూడా దేశం గౌరవాన్ని భంగం చేయకుండా వ్యవహరిస్తారు అనేటువంటిది చాలామందిలో ఉన్నటువంటి అభిప్రాయం. అమెరికా వెళ్ళినటువంటి సందర్భంగా నరేంద్ర మోడీ గారు ట్రంప్ని కలిసినప్పుడు కొన్ని దృశ్యాలను చూస్తే షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కానీ, లేదా ఆయన ఉమ్మడి ప్రెస్ మీట్లో ఎంత స్పష్టంగా నరేంద్ర మోడీ గారు చెప్పారు. ట్రంప్ అంత స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పలేకపోయారు, దాటవేశారు అనేది కూడా మనకు ఆల్రెడీ మీడియాలో వచ్చింది. కొన్ని విషయాల్లో నాకు అర్థం కాలేదు మీ ఇంగ్లీషు అనేటువంటి సమాధానంతో చాలా అంశాలను దాటవేశారు ఎవరు, ట్రంప్. అదే నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఆదాని విషయం ప్రస్తావించినప్పుడు కూడా చాలా క్లియర్గా ఆయన సమాధానం చెప్పారు, అది వ్యక్తిగతమైనటువంటి అంశము అని. ఆ తర్వాత ఇంకొక దృశ్యం వరల్డ్ వైడ్ బాగా సర్కుల్ అయ్యాయి, బాగా వైరల్ అయింది. ఏంటి ఆ దృశ్యం అంటే, నరేంద్ర మోడీ గారు చైర్లో కూర్చుంటుంటారు. కూర్చునేటువంటి సమయంలో చైర్ని వెనక్కి పట్టుకుంటారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు, ప్రపంచానికే ఒక అగ్రనేతగా ఆయన్ని భావిస్తూ ఉంటారు. అలాంటి అగ్రనేత ట్రంప్ నరేంద్ర మోడీ గారు చైర్లో కూర్చుంటే ఆ చైర్ని భద్రంగా పట్టుకుంటుంటారు. ఈ దృశ్యాన్ని చూసినటువంటి వాళ్ళు దట్ ఈస్ నరేంద్ర మోడీ అని చెప్పి సగర్వంగా చెప్పుకున్నారు. సగర్వంగా అది సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు దాన్ని. ఓవరాల్గా అమెరికా వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా మంచి బేరగాడు అనేటువంటి అభిప్రాయానికి ట్రంపే వచ్చారు. బేసికల్గా ట్రంపే ఒక బిజినెస్ మ్యాన్. ఆయనే నరేంద్ర మోడీ గారు ఒక మంచి బేరగాడు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారని అంటే, ఇచ్చిపుచ్చుకున్నటువంటి ధోరణిలో ఎంత చాకచక్యంగా నరేంద్ర మోడీ గారు వ్యవహరించారు అనేది ఒక అభిప్రాయానికి రావచ్చు. ఒకవైపు ఏమో చైనా, మెక్సికో, కెనడా ఇలాంటి దేశాల మీద డ్యూటీస్ భారీగా వేశారు ట్రంప్. నరేంద్ర మోడీ గారు వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా భారతదేశం కూడా ఈ డ్యూటీస్ని భరాయించాల్సిందని చెప్పారు. ఇచ్చిపుచ్చుకున్నటువంటి దూరంలో ఉంటుంది, భారతదేశం ఎంత ఇస్తుందో మేము కూడా అంత ఇస్తాం అనేటువంటి యాంగిల్లో మాట్లాడారు. సో అక్కడ వరకు ట్రంప్కి ఏదైతే అనుకుంటున్నారో అది నరేంద్ర మోడీ గారు చెప్పారని చెప్పి అర్థమవుతుంది. అయితే నరేంద్ర మోడీ గారు ట్రంప్ని లాజికల్గా తన వైపు తీసుకొచ్చుకున్నారని చెప్పచ్చు. మనం F-35 విమానాలను కొనుగోలు చేయడం విషయంలో కానీ, ఇతరత్ర సాంకేతికపరమైన అంశాలని జోడించి అక్కడి నుంచి సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చడం కానీ, వీటన్నిటిలో కూడా కొంత ఆయన చాకచక్యంగా వ్యవహరించారు అని చెప్పి భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో వికటన్ అనేటువంటి ఒక వెబ్సైట్లో, తమిళనాడుకు సంబంధించిన వికటన్ గ్రూప్, ఆ వికటన్ గ్రూపు ఒక కార్టూన్ని వేసింది. వికటన్ ప్లస్ అనేటువంటి మ్యాగజైన్లో అది కవర్ పేజీల్లో దాన్ని ప్రచురించింది. సరిగ్గా దీని మీదనే అక్కడ ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సీరియస్ అయ్యారు. దాంతో కేంద్ర సమాచార శాఖకి, అలాగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేశారు. దాంతోపాటు ఆ మ్యాగజైన్ వెబ్సైట్ని, ఆ మ్యాగజైన్ యాప్ని రెండింటిని కూడా క్లోజ్ చేసేసారు. అవి ఓపెన్గా అవట్లేదు ఇప్పుడు. దాని మీద వికటన గ్రూప్ స్పందించింది. తాము న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తామని చెప్పి చెప్తా ఉంది. ఇంతకీ ఆ కార్టూన్ ఏంటి అని అంటే, ఇది మోడీకి సంఖ్యలు వేసి నవ్వుకుంటున్న కార్టూన్. ఇది ట్రంప్ నవ్వుకుంటున్నాడు సంఖ్యలు వేసి. ఈ కార్టూన్ వేసి అక్కడ ఉన్నటువంటి మ్యాగజైన్ భారత యొక్క
పరువు ప్రతిష్టని దెబ్బతీసింది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది బీజేపీ. అందుకే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అన్నామలై కంప్లైంట్ చేశాడు ఆ మ్యాగజైన్ మీద. ఇంతకీ ఆ కార్టూన్ ఎందుకు వేశారు అని అంటే, విదేశీయులకు సంబంధించినటువంటి అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అమెరికా నుంచి పంపిస్తేస్తున్నారు యుద్ధ విమానాల్లో. ఆ పంపిస్తున్నటువంటి తీరుని కొలంబో వ్యతిరేకించింది, మెక్సికో వ్యతిరేకించింది, కెనడా వ్యతిరేకించింది, ఇతర దేశాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అసలు తొలి రోజుల్లో కొలంబోలో అమెరికా యుద్ధ విమానం దిగటానికే ఆ దేశం అంగీకరించలేదు అనేటువంటి న్యూస్ని కూడా మనం చూసాం ఇంటర్నేషనల్గా. కానీ ఆ తర్వాత అమెరికా కన్నెర్ర చేయడంతో అనివార్యంగా ఆయా దేశాలు, బ్రెజిల్తో సహా అన్ని దేశాలు యుద్ధ విమానాలకి దిగడానికి అవకాశం ఇచ్చాయి. అక్రమ వలసదారులని వాళ్ళు అక్కడి నుంచి ఆయా దేశాలకు పంపించేస్తున్నారు అమెరికా వాళ్ళు. అయితే పంపించేటువంటి ప్రక్రియలో భాగంగా కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వలసదారులకి. దీన్ని అభ్యంతరం పెడుతున్నాయి ప్రపంచ దేశాలు. కానీ ట్రంప్ మాత్రం తన ఆలోచనని, తన ప్రక్రియని ఏమాత్రం మార్చుకోవట్లేదు. భారతీయుల విషయంలో కూడా ఇప్పటికి 2 యుద్ధ విమానాల్లో తొలిసారి 205 మందిని, మళ్ళీ రీసెంట్గా కొంతమందిని ఒక 200 మందిని యుద్ధ విమానాలు పంపించారు. 3వ విమానం కూడా సిద్ధమైంది, 4వ విమానం కూడా సిద్ధమైంది. అక్కడ ఉన్నటువంటి వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపిస్తాము. అమృత్సర్ ఎయిర్పోర్ట్లో దిగుతున్నాయి. ఎక్కువగా గుజరాతీలు, పంజాబీలు, పశ్చిమ బెంగాల్ వాళ్ళు ఉన్నారు. అక్రమంగా వెళ్ళి అమెరికాలో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది అక్కడే అమృత్సర్లోనే దించుతున్నారు. అక్కడి నుంచి వాళ్ళని ఆయా ప్రాంతాల వాళ్ళ నివాసాలకి వదిలిపెడుతున్నారు. కాకపోతే భారతీయులకు అక్కడ సంఖ్యలు వేసి తీసుకొస్తున్నారు అనే దాని మీద ఈ కార్టూన్ వికటన్ అనేటువంటి గ్రూపు కార్టూన్ వేసింది. సరిగ్గా ఇక్కడే కేంద్ర ప్రభుత్వానికి మండింది. అందుకే ఆ వెబ్సైట్ని అలాగే యాప్ని కూడా క్లోజ్ చేసేసింది. మోస కేసులు కూడా పెడతారేమో, ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్నారు బీజేపీ నేతలు, అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న నేతలు. డిఎంకేకి సొంత పత్రిక మాదిరిగా, సొంత మ్యాగజైన్ మాదిరిగా వ్యవహరిస్తుంది ఈ వికటన్ అనేటువంటిది అనేది వాళ్ళ అభిప్రాయం, బీజేపీ వాళ్ళది. అయితే ఇక్కడ సంఖ్యలు వేయడం తప్ప ఒప్ప, దీని మీద చర్చ. నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా అక్రమ వలసదారుల్ని మళ్ళీ తిరిగి తమ దేశానికి తీసుకెళ్ళడానికి మీకు సహకరిస్తామని చెప్పి ట్రంప్కి చెప్పారు. అంతకుమించి మరొక మార్గం లేదు. ఇప్పుడు మనం సిఏఏ తీసుకొచ్చారు ఇక్కడ, పౌరసత్వం. ఈ పౌరసత్వం తీసుకొచ్చినప్పుడు ఇక్కడి నుంచి రోహింగ్యాలని పంపించేస్తున్నారు నిర్దాక్షిణ్యంగా. సేమ్ ఏ దేశంలోనైనా అక్రమ వలసదారులు ఉంటే అది లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లమే, ఇతరత్ర ఉపాధి అవకాశాలకు ప్రాబ్లమే. అందుకు కాబట్టి వాళ్ళు కూడా పంపించేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు కూడా దాన్ని సాదరంగా ఆహ్వానించారు. కాకపోతే సంఖ్యలు వేసి పంపిస్తున్నారంటే మరి వాళ్ళు చేసిన అక్రమంగా అక్కడికి ఎంటర్ అయ్యారు కదా, కాబట్టి వాళ్ళకి అక్రమంగా ఎంటర్ అయ్యారు కాబట్టి వాళ్ళని నేరస్తులుగానే చూడాల్సిందే, సంఖ్యలు వేయాల్సిందే అని చెప్పి కొంతమంది భావిస్తున్నారు. సో కాబట్టి ఈ విషయంలో ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి బతుకు తెరువు కోసం అక్కడికి వెళ్ళారని కొంతమంది అంటారు. బతుకు తెరువు కోసం వెళ్ళారు అనేటువంటి వాళ్ళకి ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి తమ ఇంట్లో అక్రమంగా జొరబడితే ఒప్పుకుంటారా? పోలీసులకు అప్పచెప్తారు, సంఖ్యలు వేసి తీసుకెళ్తారు. సేమ్ అదే జరుగుతుందనేది కొంతమంది బీజేపీ వాళ్ళు వాదన. సో కాబట్టి ఓవరాల్గా ఈ కార్టూన్ వేయడం అనేది కరెక్టేనా? నరేంద్ర మోడీ గారి యొక్క అమెరికా టూరు భారతీయుల సంఖ్యలు వేయటానికి ఉపయోగపడిందా, లేదంటే దేశానికి ఉపయోగపడేలాగా ఆయన ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారా అనే దాని మీద బ్రాడ్గా థింక్ చేసి మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.